హలో అండి. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ పొడి చూపించబోతున్నానండి. మనం సాధారణంగా కారపొడి, పప్పుల పొడి, నువ్వుల పొడి ఇలా అయితే వినుంటాము. కానీ డ్రై నట్స్ పొడి ఎప్పుడైనా విన్నారా అండి? ఇది చాలా ఈజీ అండి చేసుకోవటం. నాకు తెలిసి అయితే ఎక్కువ మందికి దీని గురించి అయితే తెలీదు. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలానే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ పొడిని ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనకి నేను మెజర్మెంట్ కప్ చూపిస్తున్నాను కదా, పావు కప్. ఈ పావు కప్ మెజర్మెంట్స్ కప్పుతోటే మనం అన్ని పప్పులను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ప్యాన్లోకి. నేనైతే పావు కప్ జీడిపప్పు, పల్లీలు, నువ్వులు, ఇంకా మనకి పొద్దుతిరుగుడు పూలు గింజలు అంటాం కదండి, పొద్దుతిరుగుడు పూల నుంచి వస్తాయి కదా గింజలు, సన్ఫ్లవర్ గింజలు, అలానే గుమ్మడికాయ గింజలు, పంకిన్ గింజలు అంటాం కదా, అలానే గుమ్మడికాయ గింజలు, బాదం పప్పు, ఇంకా వాల్నట్స్ పప్పు. ఇవన్నీ కూడా నేను ఈ పావు కప్పు మెజర్మెంట్ కప్పుతోటి తీసుకున్నానండి. అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను. మీరు ఎవరైనా ఏవైనా ఎక్కువ తక్కువ ఇష్టపడితే వాటిని బట్టి ఎక్కువ తీసుకోవచ్చు, కొన్ని నట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచైతే కొంచెం రోస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే వాటిలో ఉండే పచ్చివాసన అంతా పోస్తుంది. సో ఇలా అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే కనుక మాడిపోతాయి అన్నమాట. ఇవి రోస్ట్ అయ్యాక వీటిని అయితే చల్లార్చుకోవాలి. మనం సాధారణంగా ఈ డ్రై నట్స్తో మనం లడ్డూలు లేదా ఇంకా స్వీట్స్ చేసేటప్పుడైతే వాడుతూ ఉంటామండి. కానీ ఇలా పొడి చేసి దీంతో కారపొడిలాగా చేసుకోవటం మాత్రం నాకు తెలిసి అయితే చాలా తక్కువ మందికి తెలుసు అన్నమాట. సో నేనైతే ఇది ట్రై చేశానండి. ఎప్పుడైనా పిల్లలు ఇంట్లో డ్రై నట్స్ తినటం ఇష్టపడకపోతే ఇలా పొడి రూపంలో చేసి పెడితే కనుక చక్కగా తింటారండి పిల్లలు. ఈ నట్స్లలో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి. మనం వీటిని ప్రతిరోజు తీసుకోవటం వల్ల మనకి విటమిన్ డెఫిషియన్సీ అలాంటివి రాకుండా ఉంటాయండి. సో వీటిని రెగ్యులర్గా తీసుకోవటం చాలా మంచిది. సో మనమైతే మునగాకు పొడి, కరివేపాకు పొడి అయితే ఎలా చేసుకుంటామో అలానే ఇలా ఈ నట్స్ పౌడర్ కూడా చేసి పెట్టుకొని రోజు ఒక స్పూన్ కనుక తీసుకుంటే అండి వేడివేడి అన్నంలో చాలా హెల్తీగా అయితే ఉంటుందండి. సో ఇవి చల్లారిపోయాక నేనైతే మిక్సీ జార్లో తీసుకొని సాల్ట్ వేసుకొని, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని, అలానే కారం కూడా వేసుకోవాలండి. ఎర్రకారం అంటాం కదా, ఎర్రకారం కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. కొంచెం వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళైతే ఒక వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకోవచ్చండి. సో చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ డ్రై నట్స్ పొడి అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని వేడివేడి అన్నంలో కానీ, ఉప్మా, ఇంకా అన్ని టిఫిన్లలో కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. దోశలో కూడా చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసే పల్లి పొడి, నువ్వుల పొడి కాకుండా ఈసారి కొంచెం కొత్తగా హెల్దీగా ఇలా డ్రై నట్స్తో పొడి చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టపడతారు. కొద్దిమంది అయితే ఇలా డ్రై నట్స్ పొడిని పాలల్లో కలిపి కూడా పిల్లలకి ఇస్తుంటారండి. అది కూడా చాలా హెల్దీ. సో మనకి ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ డ్రై నట్స్ని తప్పకుండా తీసుకోవటం చాలా ముఖ్యం. కారము, ఉప్పు అనేవి మీ రుచికి తగినంత వేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో అయితే తెలపండి. దానికంటే ముందు అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నిజంగా మంచి మంచి రెస్పాన్స్ వస్తుందండి మీ నుంచి. చాలామంది కూడా నా రెసిపీస్ నచ్చుతున్నాయని అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో మీ అందరికీ కూడా ఈ డ్రై పొడి అనేది తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి. సో మీరు ట్రై చేయండి. ఇట్లు మీ స్వాతి గుబగుబలు.